హలో నమస్తే. నేను అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్లేన్ క్రాష్ యొక్క అది మిగిల్చిన కన్నీటి కథలు, కన్నీటి గాథలు, చాలా బాధాకరమైనటువంటి స్టోరీస్ అన్ని బయటకు వచ్చాయి నిన్న. ఇది వినటానికి కూడా మనసు చలించిపోయేటువంటి కథలు, కథనాలు మొత్తం కూడా బయటకు వచ్చాయి. అవి చూడబోయే ముందు కొన్ని సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా సోషల్ మీడియాలో, అది కూడా మోస్ట్లీ ట్విట్టర్ లాంటి పోస్టులు, ఎక్స్లో దొరికినటువంటి పోస్టులే తప్ప ఇవి కరెక్టా. ఒకవేళ వీటిలో ఏమన్నా ఫేక్ పోస్టులు ఉంటే నేను క్షమించండి. నేను సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యే మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక పోస్ట్ చేశాడు. అదేంటంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, మీ ముగ్గురు రిజైన్ చేయండి. ఎందుకంటే 1950లో లాల్ బహదూర్ శాస్త్రి టైంలో ఏమంటారు, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఆయన లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు. ఇప్పుడు మీరు కూడా రిజైన్ చేయండి అని ఆయన ఒక పోస్ట్ చేశాడు. మీరు ఇప్పటివరకు చేసింది ఏమి లేదు. ఇప్పటివరకు మీరు చేసింది ఏంటంటే ఆ ప్లేన్ క్రాష్ సైట్ చుట్టూ తిరుగుతున్నారు యాత్రికుల్లాగా అనేటువంటి ఒక పదం వాడాడు ఈయన సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇది ఒకటే. రెండోది, ఇంకొకటి పోస్ట్ తిరుగుతుంది ఏంటంటే ఈయన గుజరాత్ హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘ్వి, ఈయన ఏం చేశాడంటే అక్కడ వెళ్ళి అదే డిఎన్ఏ టెస్ట్ ఇవ్వడానికి హాస్పిటల్స్లో డిఎన్ఏ టెస్ట్ కోసం అందరు రిలేటివ్స్ని పిలిపించారు. అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఎవరు ఒక గట్టిగా తిట్టిందంటే, తిడితే వెళ్ళిపోయాడట మినిస్టర్ అని చెప్పేసి ఒక పోస్ట్ తిరుగుతుంది. మరి దాంట్లో నిజం ఉందా లేదా అనేది మనం చూడాలి. వీఆర్ ఇన్ ట్రామా, షీ టోల్డ్ ద పోస్ట్, అండ్ ద మినిస్టర్స్ ఆర్ టేకింగ్ ఫొటోస్. మినిస్టర్స్ అంటే అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారట అని ఆమె తిట్టింది. ఎవరు 45-year-old షౌటెడ్ హర్ష్ సంఘ్వి, ది హోమ్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్, వాజ్ విజిటింగ్ ద హాస్పిటల్. తిట్టిందంట మినిస్టర్ని. ఒక మా వాళ్ళు చనిపోయి ఇక్కడ మేము చూస్తుంటే వచ్చి ఫోటోలు తీసుకుంటామా అని చెప్పేసి హోమ్ మినిస్టర్ని. ఓకే. మూడోది, ఈయన రామ్మోహన్ నాయుడు గారు, ఈయన మన తెలుగు టీడీపీ మినిస్టర్, కేంద్ర మంత్రి. ప్లేన్ క్రాష్ కాగానే ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి, ఫస్ట్ మినిస్టర్ కాబట్టి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఒక రీల్ చేసి దాని వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి తిప్పాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే బాగా బ్యాక్ ఫైర్ అయింది. బాగా ట్రోల్ చేశారు. నేషనల్ ఛానల్లో కూడా ట్రోల్ చేశారు. ఇదేదో నేషనల్ ఛానల్లో, ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఇది పోస్ట్ పెట్టారు. వెరీ నైస్ మూవీ, నౌ రిజైన్ మిస్టర్ ఏవియేషన్ మినిస్టర్, స్లామ్డ్ ఫర్ సోషల్ రీల్ విత్ మ్యూజిక్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ సైట్ విజిట్. అక్కడ ఆల్రెడీ మనుషులు చనిపోయి అక్కడ బాధలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు సినిమా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వేసి మ్యూజిక్లో రీల్స్ చేస్తారని చెప్పి ఇతని మీద బాగా బ్యాక్ ఫైర్ అయిపోయింది, మన తెలుగు మినిస్టర్ మీద. తర్వాత ఇది ఎవరో ఒక అతను పోస్ట్ చేశాడు. ఇతను ఏంటంటే, మీరు అనవసరంగా ట్యాక్స్లు పెంచారు, ట్యాక్స్లు పెంచడం వల్ల టాటా గ్రూప్కి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఏం చేశారంటే, టాటా గ్రూప్ వాళ్ళు వెళ్ళిపోయి కాస్ట్ కటింగ్ పేరుతోటి మెయింటెనెన్స్ మొత్తం తగ్గించారు, కాబట్టి క్రాష్ జరిగింది, మీరు పెంచిన ట్యాక్స్ వల్ల ఇది జరిగిందని అతని అభిప్రాయం అయితే అతను ఎక్స్ప్రెస్ చేశాడు. ఇది ఒక వ్యక్తి చేసినటువంటి పోస్ట్. ఇది నా పర్సనల్ అభిప్రాయము. ఇది నా ఫోటోనే పెట్టాను. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ప్రైవేటైజేషన్ అనేది ఎప్పుడు కూడా పీపుల్ నుంచి ప్రాఫిట్కి షిఫ్ట్ అనే ఫోకస్ షిఫ్ట్ అయింది. అది షిఫ్ట్ అయినప్పుడు మీ ఫోకస్ అనేది పీపుల్ వెల్ఫేర్ టు ప్రాఫిట్ ఎర్నింగ్కి షిఫ్ట్ అయింది ప్రైవేటైజేషన్ అనేది. ఎందుకంటే ప్రైవేట్ పీపుల్ మీకు ఎందుకంటే ప్రజలు ఇటుపోతే వాళ్ళకి ఎందుకంటే లాభం రావాలి వాళ్ళకి. కాబట్టి ఫోకస్ మాట గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ గురించి ఆలోచించదు, పీపుల్ వెల్ఫేర్ గురించి ఆలోచించదు. నువ్వు ప్రైవేటైజేషన్ చేస్తే ప్రాఫిట్ మేకింగ్ విల్ బి దేర్ ప్రైమరీ మోటివ్. దెన్ ఆబ్వియస్లీ ఈ కాస్ట్ కటింగ్ అని ఇవన్నీ డబ్బులు ఎక్కువ లాభాలు సంపాదించడానికి ఆ యొక్క ప్రయత్నాల్లోనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రైవేటైజేషన్ ఇస్ ద రీజన్ అని నా అభిప్రాయం. ఇట్లాంటి రిస్క్ కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ చేతుల్లోనే పెట్టుకోవాలి. హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఇట్లాంటి రిస్క్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. పర్ఫెక్ట్గా పీపుల్ సేఫ్టీ ఓరియంటెడ్గా రన్ అవ్వాలని నా అభిప్రాయం. మోరోవర్, ఈ మధ్య ఎలక్షన్స్, పొలిటీషియన్స్ కూడా ఎలక్షన్స్ కంటే ఎకానమీ కంటే ఎలక్షన్స్ ఇంపార్టెంట్ అయిపోయినాయి వాళ్ళకి. నోబడీ ఈజ్ ట్రైంగ్ టు
ఫోకసింగ్ ఆన్ ఎకానమీ, ఎవ్రీబడి ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఎలక్షన్స్. ఓకే, ఎలాగ ఎలక్షన్స్ కొనాలి, ఎవరిని కొనాలి, ఏ మినిస్టర్, ఏ సర్పంచ్ దగ్గర కూడా, ఏది కేంద్రంలో కూర్చున్నటువంటి రాజకీయ నాయకులు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా చేతులు పెట్టి మేము బిజీగా ఉన్నాము, మా వల్ల కావట్లేదు, మేము హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నాము, వన్ నేషన్ ఎలక్షన్ పెట్టండి. ఎవరి పని వాళ్ళు చేయాలంటే సర్పంచ్ ఎలక్షన్స్కి సర్పంచ్ చూసుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి, స్టేట్ ఎలక్షన్స్కి స్టేట్ యూనిట్ చూసుకోవాలి, కేంద్ర ఎలక్షన్కి మీరు చూసుకోవాలి. ఎవరి పని వాడు చేయాలి. అన్నిట్లో చేతులు పెట్టేసి మేము బిజీ అయిపోయాము కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కరెక్ట్ కాదని నేను గతంలోనే ఆర్గ్యూ చేసినాను. అది వన్ నేషన్ ఎలక్షన్ అనేది అంతటి ఆగదు, చాలా జరుగుతాయని నా పర్సనల్ అభిప్రాయం చెప్పాను. ఇది నా అభిప్రాయం. ఎవరో ఒక యాస్ట్రాలజర్ అట, ఏమో ఒక పోస్ట్ చేశారు, అది ఇప్పుడు సోషల్ మీడియా తిరుగుతుంది. ఈమెం పోస్ట్ చేసిందంటే 2025లో ఒక ప్లేన్ క్రాష్ జరగబోతుందని చెప్పి పోస్ట్ చేసిందంట, ప్రిడిక్షన్ చేసిందంట. అందుకని ఇప్పుడు అది ఎలాగైనా ఆ క్రాష్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఈమె హైలైట్ అయిపోయింది, సోషల్ మీడియాలో తిప్పుతున్నారు, ఈ ముందే చెప్పిందని. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దయచేసి ఈమెకు ఉద్యోగం ఇవ్వండి. ఈమెకు ఉద్యోగం ఇస్తే ఆమె మీకు ఎక్కడెక్కడ ప్లేన్ క్రాష్లు జరగబోతే చెబుతూ ఉంటుంది, ఆస్ట్రాలజర్ కాబట్టి. ఒకవేళ ఏమన్నా ఫెయిల్ అయిందంటే ఇచ్చిన జీతం మొత్తం వెనక్కి తీసుకోండి, సరిపోతుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు దీని సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. యాస్ట్రాలజర్ నిజమో లేదో నాకు తెలియదు, బికాజ్ ఐ కెనాట్ కామెంట్ ఆన్ యాస్ట్రాలజర్స్. వాళ్ళు మీ నిజమని అంటారు, నిజం, ఓకే, బిలీవ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, గివ్ హర్ ఎ జాబ్. అట్లీస్ట్ ఇఫ్ ఆమె చెప్పింది నిజమైతే మళ్ళీ ఇంకొక ప్లేన్ క్రాష్ని ఆపిద్ది కదా. అందుకని ఆమెకు ఉద్యోగం ఇవ్వండి. ఒకవేళ ఫెయిల్ అయితే పనిష్మెంట్ ఇవ్వండి అని నా ఉద్దేశం. నెక్స్ట్, ఎవరో ఇద్దరు డాక్టర్స్ కోర్టులో కేసు వేశారు, మీరు సుమోటోగా కేసు తీసుకొని కేసు ఫైల్ చేయాలని దీని మీద అని చెప్పేసి ఒక ఇద్దరు MBBS డాక్టర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్ కేసు వేశారు. ఇది జరిగింది నిన్న. ఇది ఎవరో 4-5 పోస్టులు వచ్చాయి. ఈ పోస్టులు ఏంటంటే 1000 డిగ్రీస్ మీద ఫైర్ వచ్చింది. మరి ఆ బ్లాక్ బాక్స్ 1000 డిగ్రీలు 1000 డిగ్రీస్ సెల్సియస్ని తట్టుకోగలదా లేదా అనేది ఒక డౌట్ అని ఒక పోస్ట్ చేశాడు. ఇంకొక అతను ఎవరో పాకిస్తాన్ ఏమంటారు హ్యాండ్ ఉందని చెప్పి ఇర్రెలవెంట్ పోస్ట్ అది. బట్ ఎనివే ఎవడో పోస్ట్ చేశాడు, అది నాకు కంటపడింది. ఇది ఇక్కడ ఇంకొక పోస్ట్ చేసింది అర్పిత శైవ. ఆమె ఏమంటుందంటే ఈ యొక్క ఎయిర్ ఇండియాలో ఈ మెయింటెనెన్స్ చేసే కంపెనీ టర్కిష్ కంపెనీ అని చెప్పి పోస్ట్ చేసింది. కనెక్ట్ ద డాట్స్ అని కింద పెట్టిందంటే ఒక ఇండైరెక్ట్ హింట్ ఇస్తుంది. అంటే తెలియదు నాకు నిజంగా. ఎయిర్ ఇండియాలో టాటా గ్రూప్ వాళ్ళు టర్కిష్ కంపెనీకి మెయింటెనెన్స్ చేయమని, ఫ్లైట్స్ మెయింటెనెన్స్ చేయమని ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. ఏమో పోస్ట్ ప్రకారం టర్కిష్ కంపెనీ అని చెప్తుంది. మరి ఆ టర్కిష్ కంపెనీ కాబట్టి రీసెంట్గా టర్కీ వెళ్ళి పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కదా. కాబట్టి దీని వెనక టర్కీ దేశస్తుల యొక్క కుట్ర ఉందేమో పాకిస్తాన్తో అనేటిది ఈమె యొక్క ఐడియా. దట్ వీ డోంట్ నో. ఇక్కడ నుంచి కొన్ని సాడ్ స్టోరీస్ ఉన్నాయి. ఈ సాడ్ స్టోరీస్ ఏంటంటే చాలా పాపం చూడండి, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఈ ప్లేన్ క్రాష్లో ఇప్పుడు వైఫ్ చనిపోయింది. వైఫ్ 18 రోజుల క్రితమే యూకేలో క్యాన్సర్తో చనిపోయిందట. వైఫ్ 18 డేస్ క్రితమే. ఆమె చనిపోతూ ఏమంటారు రిమైనింగ్స్, దాన్ని ఏదో అంటారు, ఓకే, తీసుకెళ్ళి భారతదేశంలో కలపమన్నారట. అందుకని పాపం ఆయన రిమైనింగ్స్ తీసుకొని వచ్చాడు భారతదేశానికి. వచ్చి ఆ గంగా నదిలోని ఎక్కడికి కలిపి రిటర్న్ వెళ్తూ ఇతని ప్లేన్ క్రాష్లో ఉన్నాడు. అంటే ఏ వైఫ్ 18 డేస్ క్రితమే చనిపోయింది. అతను భారతదేశానికి వచ్చి దాని రిమైనింగ్స్ కలిపి పోతూ చనిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి 4 సంవత్సరాలు, ఒకసారి 8 సంవత్సరాలట. ఇప్పుడు వాళ్ళిద్దరు యూకేలో ఆర్ఫన్స్ అయిపోయారు అనేది ఒక హృదయం కదిలించేటువంటి ఒక స్టోరీ బయటకు వచ్చింది. ఇంకొక స్టోరీ ఏంటంటే, ఇదిగో చూడండి, ఒక తల్లి, ఆమె హస్బెండ్ చనిపోయాడట. హస్బెండ్ చనిపోతే యూకేలో ఉన్న కొడుకు చెప్పింది మీ నాన్నగారు చనిపోయారని. కొడుకు వచ్చి అంత్యక్రియలు చేశాడు డాడీకి. రిటర్న్లో ఇతను చనిపోయాడు. జస్ట్ 1 వీక్ 10 డేస్లో హస్బెండ్ ప్లస్ కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆమెకి భర్త లేడు, ప్లస్ కొడుకు లేడు. దట్ ఈస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ హర్. ఐ మీన్ ఇవన్నీ వింటుంటేనే చాలా బాధాకరమైనటువంటి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ, వీళ్ళు వెళ్ళబోయే ముందే ఒక సెల్ఫీ తీసుకున్నారు.
ముగ్గురు పిల్లలు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, 3 కిడ్స్, సెల్ఫీ తీసుకున్నారు. 5గురు కూడా ఇప్పుడు ఆ ప్లేన్ క్రాష్లో విత్ చిల్డ్రన్, చిన్న పిల్లలు వాళ్ళతో పాటు సో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే కొంచెం బాధాకరంగా ఉన్నాయి. ఇది 2 మణిపూరి హోస్టేజెస్, ఐ మీన్ నాట్ హోస్టెస్. ఇప్పుడు వీళ్ళు మణిపూర్లో వాళ్ళు ఏమంటారు, అక్కడ ఫ్లైట్లో ఉన్నారట. వీళ్ళిద్దరు ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి 2 అమ్మాయిలు, ఎయిర్ హోస్టెస్ వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇప్పుడు పాప మణిపూర్లో ఒక అమ్మాయి, ఈ అమ్మాయి మేతి అమ్మాయి అట, శర్మ అమ్మాయి పేరంటే గంతోహిషా శర్మ ఏదో ఉంది, లానుంతం సింగ్సన్. ఈ మణిపూర్ అమ్మాయిల పేర్లు మనం చదవడం కష్టం. ఓకే, ఈ అమ్మాయి కుకీ అట, అమ్మాయి మేతికి సంబంధించినటువంటి అమ్మాయి. సో వీళ్ళిద్దరు కూడా ఎయిర్ హోస్టెసెస్ చనిపోయారు అక్కడ. ఐ థింక్ కో పైలట్ అనుకుంటే ఇతను. ఓకే, ఇది మొత్తం ఎంతమంది చనిపోయారు అనే దానికి 250 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. 4 MBBS స్టూడెంట్స్ చనిపోయారు. ఇది ఎందుకంటే మెడికల్ కాలేజ్ మీద పడింది. 4 MBBS స్టూడెంట్స్ చనిపోయారు. ఒక డాక్టర్స్ వైఫ్ కూడా చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. అది జరిగింది. బ్లాక్ బాక్స్ దొరికిందట, ఆ యొక్క టాప్ మెడికల్ కాలేజ్ టాప్ పైన బ్లాక్ బాక్స్ దొరికిందట. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ నిజంగా అది ఏమీ డ్యామేజ్ కాకుండా ఉందా అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే 1000 degrees, మోర్ దాన్ 1100 to 1200 degrees సెల్సియస్తో ఫైర్ వచ్చింది. ఎందుకంటే అది ఫుల్ అప్పుడే కదా మొదలైంది. అది ఆ ఫ్లైట్ అక్కడే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంది. జస్ట్ 5 minutesలో కొలాప్స్ అయిందంటే అది ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది, లోపల ఆయిల్ ఉంది. సో అది మొత్తం బ్రోక్అవుట్ అయిపోయింది. కాబట్టి 1200 degrees సెల్సియస్ తోటి ఫైర్ వచ్చిందట. మరి అది బ్లాక్ బాక్స్ మోర్ దాన్ 1000 తట్టుకోగలదా లేదనేది డౌట్ ఉందంట అందరికీ. మరి బ్లాక్ బాక్స్లో దొరికిద్దా లేదనేది తెలియదు, చూడాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. వీళ్ళందరూ DNA టెస్ట్ కోసం పిలిపించారు. అంటే బాడీస్ మొత్తం కూడా చిందరాబందరైపోయి కాలిపోయి ఎవరి బాడీ ఎవరిదో కూడా చెప్పలేని పరిస్థితుల్లో రిలేటివ్స్ మొత్తాన్ని పిలిచి DNA టెస్ట్ చేసి ఆ DNA టెస్ట్ మ్యాచ్ అయిన వాళ్ళకి ఇస్తున్నారట. రిపోర్ట్ ప్రకారం ఒక 4 ముఖాలు మాత్రం క్లియర్గా కనిపించాయట. 4కి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చారు. మిగతా 235 మంది అసలుకి బాడీస్ ఎవరిదో కూడా తెలియదు. వాళ్ళు బ్లడ్ తీసుకోవటం, శాంపిల్స్ మ్యాచ్ చేసి ఇవ్వటం చేస్తున్నారు అన్నమాట. అది సో ఇది విచారకరమైనటువంటి విషయం. ఈ అమ్మాయి కూడా సైనిత చక్రవర్తి, పింకీ అంటారట అమ్మాయిని. షీఈ్ ఆల్సో ఇన్ ద క్రూ. షీ ఆల్సో లాస్ట్, వి లాస్ట్ హర్ ఆల్సో దేర్. అండ్ ఇది ఇతను ఒక్కడే మిగిలాడు. 241 మంది ఫ్లైట్లో ఉంటే ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నటువంటి ఒకే ఒక వ్యక్తి, అది టక్కన పడగానే ఆ ఎమర్జెన్సీ డోర్ పగిలిపోయిందంట. ఇతను దూకేశాడు. ఇతను ఒక్కడే సర్వైవ్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఇతను ఒక్కడే, ఓన్లీ 1 person హూ సర్వైవ్డ్ ఇన్ ద ఎంటైర్ యాక్సిడెంట్. అది జరిగింది. సో ద స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మణిపూర్, మణిపూర్ అమ్మాయిలు ఎవరైతే ఎయిర్ హోస్టెస్ 2 చనిపోయారో వాళ్ళిద్దరి తరపున ఒక డిక్లరేషన్ సానుభూతి చెప్పారు. ఇది సంగతి. సో 4 స్టూడెంట్స్, ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు చదువుకోవడానికి పోయారు. ఎక్కడి నుంచో పైనుంచి వచ్చి మనల్ని చంపేస్తాను పాపం వాళ్ళకి తెలియదు. మన అదృష్టం ఏంటంటే అది లంచ్ టైం అట. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం కూడా చాలామంది లంచ్కి వెళ్ళి డైనింగ్ హాల్లో ఉన్నారు. వాళ్ళ కనుక హాస్టల్స్లోనే ఉండుంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండేవాళ్ళు. అదే అర్ధరాత్రి కనుక పడి ఉంటే అందరు నిద్రపోతున్నప్పుడు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆ 20-30 మంది ఆ ఫ్లైట్లో 200 మంది ముందు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది చనిపోయి ఉండేవాళ్ళు. లక్కీలీ వాళ్ళందరూ లంచ్కి వెళ్ళిపోయారు. ఎవరో ఒక 4 ఉన్నారట హాస్టల్స్లో. ప్లస్ ఎవరో ఒక డాక్టర్స్ వైఫ్ రెస్ట్ తీసుకుంటుంటే అది వాళ్ళ 5 మెడికల్ కాలేజీలో చనిపోయారు అనేది వస్తున్న రిపోర్ట్. సో దిస్ ఈస్ ద రిపోర్ట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నమస్కారం.